హలో! మాకు వింటర్ ఈసారి చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. నిజానికి నాకు వింటర్ అంటే చాలా భయం. ఎందుకంటే నాకు సైనస్ అనే ఒక ప్రాబ్లమ్ ఉండేది. అందుకే ఈరోజు నా సైనస్ స్టోరీ చెప్దామని చెప్పి వీడియో రికార్డ్ చేసుకుంటున్నా. సైనస్‌తో నాకున్న జర్నీ ఆల్మోస్ట్ 19 ఇయర్స్. ఫస్ట్ నా సైనస్ వెన్ ఐ వాజ్ 21, 22 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఏదో కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యేసి తెగ పని చేసేద్దామని రోజంతా పని చేస్తుంటాయి. ఒకరోజు సడన్‌గా కళ్ళు కనిపించడం ఆగిపోయాయి. నా ఫ్రెండ్‌ని పిలుచుకొని హాస్పిటల్‌కి వెళ్తే సైనస్ ప్రాబ్లమ్ టాబ్లెట్స్ వేసుకో అని చెప్పారు. నాకు భయమేసింది. అమ్మో! లైఫ్ లాంగ్ నేను ఎక్కడ వేసుకోవాలి అని. దెన్ ఒక ఆంటీ ప్రాణాయామ చెప్పింది. ప్రాణాయామ చేస్తే సైనస్ తగ్గిపోయింది. మళ్ళా ఫ్యూ మంత్స్ అయిన తర్వాత సెకండ్ జాబ్‌లో జాయిన్ అయ్యా. మళ్ళా సైనస్ వచ్చింది. ఈసారి అది ది వర్స్ట్ వెళ్ళిపోయింది. టాబ్లెట్స్ వేసుకుంటే కానీ బ్రీతింగ్ ఆడనంత వర్స్ట్ అయ్యింది. మెడిటేషన్ స్టార్ట్ చేశా. సైనస్ పోయింది. ఈసారి మళ్ళా సైనస్ వచ్చింది పెళ్ళైన తర్వాత. ఈసారి అది పోనంటే పోను అని కూర్చునింది. సరే అని చెప్పి కొన్ని ఇయర్స్ తర్వాత నాకంటూ నేను టైం తీసుకొని అసలు ఏంటి ఈ ప్రాబ్లం, ఎందుకు నేను ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను, ఈ ప్రాబ్లమ్ని నేను ఎందుకు పోగొట్టుకోలేను అని చెప్పి నా లోపలికి నేను చూసుకొని నా గురించి నేను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అసలు ఫస్ట్ సైనస్ నీ లైఫ్లోకి ఎప్పుడు ఎంటర్ అయింది. ఫస్ట్ నా లైఫ్లోకి సైనస్ ఎప్పుడు ఎంటర్ అయిందంటే ఫస్ట్ నేను ఒక అబ్బాయిని ఇష్టపడడం స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్ అయింది. అంటే ఇష్టపడడం స్టార్ట్ చేసి తర్వాత ఇంకా చాలు అనుకునే టైం ఉంటుంది కదా, అక్కడ స్టార్ట్ అయిందనమాట. అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, లోన్లీనెస్ ఎప్పుడైతే నేను ఫీల్ అవ్వటం స్టార్ట్ చేశానో అక్కడ నుంచి నాకు సైనస్ వచ్చింది. సైనస్ పోయి మళ్ళా వచ్చింది. ఎందుకు వచ్చింది? మళ్ళీ పెళ్లి చేసుకున్నాను కాబట్టి మళ్ళీ సైనస్ వచ్చింది. మళ్ళీ సేమ్ లోన్లీనెస్, సేమ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మళ్ళా వచ్చింది. కానీ పెళ్ళి కదా, పోలా. సరే ఏదో చేద్దామని అనుకుంటే మళ్ళా తెలియకుండా వేరే అటాచ్మెంట్స్ అవన్నీ రావటం వల్ల ప్రతిసారి ఏదో ఒక రిలేషన్కి నేను అటాచ్ అయినప్పుడల్లా నాకు లోన్లీనెస్ ఫీలింగ్ వస్తుందన్నమాట. మేబీ అది నా దగ్గర నుంచి వెళ్ళిపోతుందని భయమా ఏమో తెలీదు. బట్ ఒక లోన్లీ ఫీలింగ్. మేబీ నన్ను నేను మిస్ అవుతున్నానా, మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఎవరితో అటాచ్మెంట్స్ లేవు. సో నాతో నాకే అటాచ్మెంట్ ఉన్నట్టుంది. నేను ఎప్పుడు రియలైజ్ అవ్వలా. ఎప్పుడైతే నాతో నేను లేకుండా నేను పక్కన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాను, లుక్స్ లైక్ నా మైండ్ అండ్ బాడీ బాగా లోన్లీగా ఫీల్ అయినట్లున్నాయి. దాన్ని ఎప్పుడైతే నేను అర్థం చేసుకొని ఎవరితో అయితే నాకు అటాచ్మెంట్ ఉంది అని ఫీల్ అవుతున్నానో వాళ్ళందరినీ దూరం పెట్టిన తర్వాత ఒక్కదాన్నే బ్రతకడం స్టార్ట్ చేసింది. రెస్పాన్సిబిలిటీస్ని అందరికీ ఫుల్ఫిల్ చేస్తూ నేను నాకున్నాను అని అనుకొని నేను బ్రతకడం స్టార్ట్ చేసిన తర్వాత నా సైనస్ వెళ్ళిపోయింది, నా మైగ్రేన్ వెళ్ళిపోయింది, నా ఆల్ అదర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. సో ఎవరికైనా సైనస్ ఉంటే ముందు అసలు చెక్ చేసుకోండి అసలు ఏం జరుగుతుంది మీతో అని. నేను అలా చెక్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ ఏమన్నారంటే నీకు విటమిన్స్ అన్నీ చాలా లో ఉన్నాయి, మేబీ అది రీజను అని. సరే కొద్ది రోజులు ట్యాబ్లెట్లు వేసుకొని తర్వాత హోమ్ రెమెడీస్ త్రూ విటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ పోగొట్టుకున్నా. రిపోర్ట్స్ అన్నీ నార్మల్, అయినా సైనస్ ఉంది. సరే స్లో డైజెషన్ అని చెప్పారు ఆయుర్వేదం వాళ్ళ దగ్గరికి వెళ్తే. సరే అని కొద్ది రోజులు దానికి కూడా మెడిసిన్ తీసుకొని తర్వాత హోమ్ రెమెడీస్ అన్నీ తీసుకొని స్లో డైజెషన్ని పోగొట్టుకున్నా. అయినా సైనస్ ఉంది. ఓకే, ఈసారి బాడీలో నరాలు అవి ఇవి స్టిఫ్ అయిపోయాయి ఏదో అన్నారు, పోగొట్టుకున్నా. అయినా సైనస్ ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, ఎప్పుడైతే నేను ఒంటరిగా ఉండటం స్టార్ట్ చేసి నాతో నేను మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాను, నాతో నేను ఉండడం స్టార్ట్ చేశాను, మొత్తం అంత ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సో ఇది నా సైనస్ జర్నీ. ఇప్పుడు నాకు సైనస్, మైగ్రేను,
విటమిన్ డెఫిషియన్సీస్ లేదా ఆ ప్రాబ్లము, ఈ ప్రాబ్లము, ఏ ప్రాబ్లము లేదు. హెల్త్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ అయిపోయింది. సో, ఎవరైనా ఉంటే పొరపాటున ఈ వీడియో చూస్తే ఫస్ట్ మీతో మీరు ఉండండి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీతో మీరు ఫ్రెండ్‌షిప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.